తమిళనాడులో విజయ్ గెలుపు తర్వాత దేశంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. అదేంటి, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ గెలవడం ముఖ్యమంత్రి అయితే దీనికి జాతీయ రాజకీయాలకు సంబంధం ఏంటంటే ఉంది. డిఎంకే కాంగ్రెస్ పార్టీతో ఎన్నాళ్ళుగానో సేల్ అవుతోంది. ఒక లాయల్ ఫ్రెండ్ స్టాలిన్ పార్టీ. ఎప్పుడైతే తమిళనాడులో విజయ్ గెలిచాక అతనికి తక్కువైన సీట్లకి కాంగ్రెస్ పార్టీ 5 సీట్లు యాడ్ అయ్యి ఇవాళ వాళ్ళు ప్రభుత్వంలో మంత్రులుగా ఒక రాజ్యసభ సీటు తీసుకుని కంప్లీట్గా విజయ్తో ప్రయాణం ప్రారంభించారు. అప్పుడు స్టాలిన్ ఇక కాంగ్రెస్కు దూరం వాళ్ళు నిర్ణయించుకున్నారు. కాంగ్రెస్ పార్టీ పాల్గొనే ఏ వేదిక మీద పాల్గొనకూడదు అనే స్థాయిలో డిఎంకే నిర్ణయం తీసుకుంది. అంటే స్టాలిన్ నిర్ణయం తీసుకున్నారు. 8వ తేదీ ఇండి బ్లాక్ కూటమి ఐఎన్డిఏ కూటమి పక్షాల సమావేశం జరగబోతోంది. జరిగిన రాష్ట్రాల ఎన్నికలు, తాజా రాజకీయ పరిణామాలు, వీటికి సంబంధించి భవిష్యత్ కార్యాచరణకు సంబంధించి ఆ కూటమి సమావేశానికి డిఎంకే హాజరు కావడం లేదు. అంటే ఎప్పుడైతే కూటమి సమావేశానికి వెళ్ళట్లేదో ఇంకా ఐఎన్డిఏ బ్లాక్ నుంచి, ఇండి బ్లాక్ నుంచి కూడా బయటికి వచ్చేసినట్టే అర్థం చేసుకోవాలి. డిఎంకేకి చాలా కీలకంగా ఎందుకు ఇంపార్టెన్స్ అంటే ఇప్పటికి 22 పార్లమెంటు సీట్లు, అంటే లోక్సభలో 22, రాజ్యసభలో 8 సీట్లు, మొత్తంగా 30 మంది పార్లమెంటు సభ్యుల బలం డిఎంకేకు ఉంది. ఎప్పుడైతే డిఎంకే దూరం అయిపోయిందో ఐఎన్డిఏ బ్లాక్లో ఒక పెద్ద పిల్లరు విరిగిపోయినట్టు, కృంగిపోయినట్టు అయిపోతుంది. సరే, మరోవైపు కీలకమైన పార్టీ తృణమూల్ కాంగ్రెస్, ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ వెస్ట్ బెంగాల్లో భారీ ఓటమి తర్వాత పార్టీ విచ్ఛిన్నం అయిపోయింది. అంటే ఓటమి, మళ్ళీ నేను తిరిగి బౌన్స్ బ్యాక్ అవుతాను, ఇదంతా చాలా సీరియస్గా మమతా బెనర్జీ చెప్పారు. ఎస్, ఆవిడ ఫైటర్ కూడా. కానీ ఈసారి పరిణామాలు అలా లేవు. ఒకటే, ఆవిడ వయసు రీత్యా కొంత ఇబ్బందికరం రావడం, బీజేపీ చాలా సీరియస్గా అక్కడ పొలిటికల్ టర్న్స్ తీసుకోవడం, బీజేపీ అప్రజాతంగా గెలిచాక టీఎంసీ నుంచి చీలిపోయిన పార్టీ తమదే టీఎంసీ అని క్లెయిమ్ చేసుకుంటోంది. అసెంబ్లీలో రితవృత బెనర్జీ ఆధ్వర్యంలో మొత్తం ఎమ్మెల్యేలందరూ కూడా తిరుగుబాటు బావుట ఎగరేశారు. వాళ్ల బాటలోనే ఎంపీలు, 20 మంది ఎంపీలు, తృణమూల్ కాంగ్రెస్కున్న 28 మంది లోక్సభ సభ్యుల్లో 20 మంది ఎంపీలు ఎమ్మెల్యేల బాట పట్టి బైబై చెప్పనున్నారు టీఎంసీకి. వాళ్ళు వచ్చి మోస్ట్లీ బీజేపీలోనే జాయిన్ అవుతారు. అంటే మరి ఆపరేషన్ వెనకాల, అటు అసెంబ్లీలో ఇటు పార్లమెంట్ సభ్యుల ఆపరేషన్ వెనకాల బీజేపీ ఉందా అనే అనుమానాలు, చర్చ జరుగుతోంది. సరే, రాజకీయాల్లో ఎవరైనా సరే తమ బలం పెంచుకుంటారు, ప్రత్యర్థిని దెబ్బతీయడానికి చూస్తారు రాజకీయంగా. ఇక్కడ ఆ బలం కూడా పోయిన తర్వాత, అంటే ఒకవైపు డిఎంకే ఒక పిల్లరు, తృణమూల్ ఒక పిల్లరు పోయిన తర్వాత ఇండి కూటమి దాదాపుగా ఒక 2 ప్రధానమైన బలాలు కోల్పోయిన తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. మరోవైపు కేజ్రీవాల్ ఒకప్పుడు ప్రధానికి ధీటుగా ఫేస్ ఆఫ్ లాగా నువ్వంటే నేను, నేనంటే నువ్వు అన్నట్టుగా ఆయన వారణాసిలోనే ప్రధాని మీద పోటీ చేసిన అరవింద్ కేజ్రీవాల్ ఈసారి పంజాబ్లో ఉన్న ఒక్క రాష్ట్రంలో అధికారాన్ని కాపాడుకోవడం, ప్రభుత్వం పడిపోకుండా చూసుకోవడం ఎలా అనే పనుల్లో నిమగ్నం అయిపోయి ఉన్నారు. అరవింద్ కేజ్రీవాల్ కూడా దాదాపుగా కామ్ అయిపోయారా అంటే వీళ్ళందరూ సర్దేసుకుని ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారని చెప్పడం నా ఉద్దేశం కాదు. కానీ గతంలో వాళ్ళు విజృంభించిన తీరు, బీజేపీ మీద, మోదీ మీద వాళ్ళు చేసిన పొలిటికల్ ఫైట్కి ఇవాళున్న పరిస్థితికి ఉన్న తీరు చూస్తే దాదాపుగా కేజ్రీవాల్ కూడా సైలెంట్ అయిపోయినట్టే కనిపిస్తున్నారు. అంటే వీళ్ళు ముగ్గురు ఎక్కువగా వాయిస్ రైజ్ చేసేవారు, లేకపోతే మోదీ వ్యతిరేకంగా. అంటే ఈ ప్రధాన ప్రతిపక్షమైన ఐఎన్డిఏ కూటమి మోడీ బీజేపీ వ్యతిరేక నినాదాలు, విధానాలు తీసుకున్నంత కాలం కూడా మోదీ లేకపోతే షా వ్యూహానికి, బీజేపీ వైపు మరింత పోలరైజేషన్ కావడానికి అది ఉపయోగపడిందే తప్ప ఎక్కడ వీళ్లకి అనుకూలంగా పరిస్థితి మారలేదు. మరోవైపు ఎన్సీపీ అధినేత శరద్ పవారు, ఆయన కూడా వయసు రీత్యా కొంత రాజకీయంగా అంత యాక్టివ్గా ఉండలేని పరిస్థితి. ఇక శివసేన, ఉద్ధవ్ ఠాకరే శివసేన 2గా చీలిపోయాక ఇవాళ అధికారంలో మహారాష్ట్రలో ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. అలాగే షిండే వర్గం ఆయనకు అనుకూలంగా ఉంది. శివసేన, ఉద్ధవ్ ఠాకరే వర్గం అక్కడే పొలిటికల్ ఈక్వేషన్ సరి చేసుకోవడానికే సరిపోతుంది. ఇక జాతీయ స్థాయిలో రాజకీయాల్లో ఎంత ఫోకస్ పెడతారు అనేది. అంటే రాహుల్ గాంధీ ఈ కూటమి ఎవరికి వాళ్ళు మా దారి మాదే అన్నట్టుగా వెళ్ళిపోకుండా వీటిని ఐక్యంగా కట్టి ఉంచడంలో ఎక్కడో విఫలమయ్యారు అనేది ఒకటి ప్రధానమైన చర్చ. ఇప్పుడు సిపిఐ, సిపిఎం వామపక్షాలు, వాళ్ళకి 4+3 లోక్సభలో 2 పార్టీలు కలిపి 4, 3 ఉన్నాయి. వీళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీతో కలిసి తమిళనాడులో మద్దతు ఇచ్చారు ఐఎన్డిఏ బ్లాక్కి. అక్కడ కూడా కొంత విభేదాలు ఉన్నాయి. అయితే విజయ్
టీవీకే పార్టీ మొదటి నుంచి సిద్ధాంతపరంగా బీజేపీకి వ్యతిరేకం, రాజకీయ పరంగా డిఎంకేకి వ్యతిరేకం. కానీ ఇప్పుడు ఐఎన్డీఏలో డిఎంకే వచ్చేసింది, విజయ్ కూడా ఐఎన్డీఏ కూటమికి దగ్గర అవుతున్నారు అనేది కూడా ఒక ఆలోచన. ఈ మొత్తం ఎపిసోడ్లో డిఎంకేని దగ్గర చేసుకోవడానికి కూడా ఎన్డీఏ పావులు కదిపిందా? రేపు డీలిమిటేషన్ బిల్లు మరోసారి తీసుకురాబోతున్నారు మార్పులు చేర్పులతో. గతంలో మహిళా బిల్లుతో లింక్ చేసి తీసుకురావడము, దాన్ని ముఖ్యంగా డిఎంకే స్టాలిన్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొట్టమొదటి కీలకంగా వ్యతిరేకించి అందరినీ ఏకం చేసి ఆ బిల్లు పాస్ కాకుండా చూడడంలో కీలక పాత్ర. సో ఇప్పుడు డిఎంకేని కొంత మేనేజ్ చేస్తే, కాంగ్రెస్ పార్టీని ఎలాగో మేనేజ్ చేయలేరు ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రతిపక్ష గ్రూప్లో ముఖ్యమంత్రి కాబట్టి, డిఎంకేని కొంత మేనేజ్ చేస్తే ఈజీగా బిల్ పాస్ అయ్యే అవకాశం ఉంటుందా? ఈ ప్రణాళికలు ఇవన్నీ రచించుకుంటుందా వైపు ఎన్డీఏ? సో ఇంకా మిగతా అన్ని చిన్న చిన్న పార్టీలు ఉన్నాయి, 1 సీటు 2 సీట్లు 3 సీట్లు 4 సీట్లు ఉన్న పార్టీలు. కానీ కీలకంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు, ఆయన ఎన్డీఏలో కీలక భాగస్వామి, అలాగే నితీష్ కుమార్ జేడీయూ కీలక భాగస్వామి. ఆయన ఇక్కడి నుంచి నెమ్మదిగా రాజ్యసభకు పంపించి ఇక్కడ బీజేపీ ముఖ్యమంత్రిని పెట్టారు. సో వీళ్ళిద్దరూ అత్యంత బలమైన 2 పార్టీల నాయకులు కూడా ఉన్నంతసేపు ఎన్డీఏకి ఎటువంటి ఢోకా లేదు. సరే, భవిష్యత్తులో రాజకీయ పరిణామాలు ఎలా మారుతాయో ఇప్పుడే చెప్పలేము. ఒకవైపు కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రులు మార్చడం, అక్కడ కొంత రాజకీయంగా డిస్టర్బెన్సెస్ రావడము, సరే అక్కడ బీజేపీ ఏమన్నా పావులు కదిపి ఆలోచన చేస్తుందా అనేది ఒక చర్చ మొదలైంది. తెలంగాణలో అధికారంలోకి వస్తామని బీజేపీ అనడము, మోదీ చంద్రబాబుని పవన్ కళ్యాణ్ని కలవడము, తాజాగా ఈ వారం 10 రోజులుగా జరుగుతున్న పరిణామాలు, పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు, వీటన్నిటి వెనకాల కూడా ఎవరున్నారు, ఎవరి డైరెక్షన్లో జరుగుతోందనే చర్చ మొదలైంది. సో ఓవరాల్గా ఏంటంటే ఎన్డీఏ బలం ముందు, మోదీ వ్యూహాల ముందు, ఎత్తుల ముందు రాహుల్ చిత్తవుతున్నారా? ఐఎన్డీఏ కూటమిని కలిపి ఉంచగలుగుతారా? ఎన్నికల నాటికి పరిణామాలు ఎలా మారబోతున్నాయి? డిఎంకే బయటకు వచ్చేస్తే కనుక, అంటే దాదాపుగా మీకు మీటింగ్కి హాజరవట్లేదు అంటే బయటకు వచ్చేసిందని అర్థం. ఒకవేళ అటెండ్ కాకపోతే డిఎంకే బయటకు వచ్చేస్తే ఇండి కూటమిలో పరిస్థితి ఏంటి? మమత వీక్ అయిపోయారు, పొలిటికల్గా ఆమె స్ట్రాంగ్ అవుతారా ఎన్నికల నాటికి? ఇవన్నీ కూడా ఐఎన్డీఏ బ్లాక్లో ఏం జరుగుతోంది? కీలకంగా ఒకప్పుడు అందరూ అంటే ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న నేతలే, అందరూ మోదీకి ధీటుగా పోరాడిన వాళ్లే, సరే సక్సెస్ అయ్యారా ఫెయిల్ అయ్యారా పక్కన పెడితే, ఈరోజు ఒక్కొక్కళ్ళు కూడా నిర్వీర్యం అయిపోతున్నారనడం కరెక్ట్ కాదేమో, కానీ కొంత నిస్సత్తువో లేకపోతే కొంత వెనగడుగో వేస్తున్న పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తోంది. ఎందుకు ఈ రకమైన పరిణామాలు? అంటే ఒక రాష్ట్రంలో రాజకీయ పరిణామాల ద్వారా జాతీయ పరిణామాలే మారిపోతాయి అనే దానికి తమిళనాడు రాజకీయాలు అద్దం పడుతున్నాయా? లేదా అంతకుముందు నుంచి ఐఎన్డీఏ బ్లాక్లో ఉన్న విభేదాలు, రాష్ట్రంలో కాంగ్రెస్ వర్సెస్ కూటమిలో ఉన్న పార్టీల రాజకీయాలు మరింత సీరియస్గా మారిపోవడంతో ఈ రకమైన పరిస్థితుల, లేకపోతే మోదీ షా బీజేపీ ఎత్తులకు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ నిలబడలేకపోవడమా? అంతపాటు పెంటపాటి పుల్లారావు గారు సీనియర్ రాజకీయ విశ్లేషకులు, తులసిరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ రాజ్యసభ సభ్యులు, ప్రకాష్ రెడ్డి గారు బీజేపీ సీనియర్ నాయకులు. నమస్కారం అండి ముగ్గురికి. తులసిరెడ్డి గారు, మీరున్న వేదిక మీదకి ఎక్కడికి మేము రాము అంటే ఇన్నాళ్లుగా ఒక గుడ్ ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండా కాదా పక్కన పెడితే వెరీ గుడ్ ఫ్రెండ్ స్టాలిన్ కాంగ్రెస్ పార్టీకి. సరే గతంలో ఎప్పుడో బీజేపీతో కలిసి పనిచేయలేదా, ఆ చరిత్ర కూడా ఉంది. కానీ ఎక్కువగా కాంగ్రెస్ పార్టీతో సెయిల్ అయిన డిఎంకే ఎప్పుడైతే మీరు విజయ్ విషయంలో మీరు తీసుకున్న నిర్ణయం, ముందు పొత్తులు ఎలా ఉన్నా చాలా హడావుడిగా నిర్ణయం తీసుకున్నారు, వెళ్ళారు ప్రభుత్వంలోనూ, అలాగే రాజ్యసభ సభ్యత్వం ఇవన్నీ కూడా అక్కడ బాగా హట్ చేసినట్టున్నారు మీరు స్టాలిన్ని. అక్కడి నుంచి ఆయన రేపు 8వ తేదీ సమావేశానికి రాను అని చెప్పడము, దాదాపుగా ఇక డిఎంకే ఇండియా బ్లాక్ నుంచి అవుట్ అయిపోయినట్టే కదా? డిఎంకే కానీ ఏడిఎంకే కానీ అటోన్లీ ఆ పార్టీలు కాదు, ఏ పార్టీ కూడా జాతీయ పార్టీలు కానీ ప్రాంతీయ పార్టీలు కానీ వాళ్ళ పార్టీల అవసరాల దృష్ట్యా అవకాశాల దృష్ట్యా పొత్తులే ఉంటాయి తప్ప ఇంట్లో సెపరేట్ పార్టీ అదొక సెపరేట్ పార్టీ, మాదొక సెపరేట్ పార్టీ, అదేవిధంగా ఎన్డీఏలో ఉండే 38 పార్టీలు సెపరేట్ పార్టీలు, ఇండియా కూడా ఉండే 30 పార్టీలు సెపరేట్ పార్టీలు. కాబట్టి ఆ పరిస్థితులు బట్టి ఎవరెవరి ఆ నాటే పరిస్థితులు బట్టి ఉంటాయి. మీరు చెప్పినట్టే డిఎంకే చరిత్ర తీసుకుంటే ట్రాక్ రికార్డు 1999 నుంచి 2003 వరకు అప్పుడు ఎన్డీఏలో ఉంది. అప్పుడు వాజ్పేయి గారి గవర్నమెంట్ లో కూడా ఉన్నది. తర్వాత మళ్ళీ యూపీఏలోకి వచ్చింది. కానీ వాళ్ళ అవసరాల దృష్ట్యా వాళ్ళ పరిస్థితి దృష్ట్యా పొత్తు పెట్టుకోవడమా, ఒకసారి ప్రీ పోల్ పొత్తు ఉంటుంది, ఒకసారి పోస్ట్ పోల్ పొత్తు ఉంటుంది, ఒకసారి ఇండిపెండెంట్ గా కంటెస్ట్ చేస్తారు. కాబట్టి ఇది ఎవరెవరి అవసరాల దృష్ట్యా ఆ విధంగా తీసుకున్నప్పుడు మాకు తమిళనాడులో డిఎంకేను పోగొట్టుకోవడం ఇష్టం లేదు. కానీ అప్పుడు పరిస్థితి ఏమి,
టీవీకేకు కన్నా సపోర్ట్ ఇవ్వకపోతే టీవీకే వచ్చేసి మళ్ళీ ఎన్నికలన్నా రావాలి, లేకుంటే టీవీకే బీజేపీని ఏడీఎంకేను అప్రోచ్ కావాలా. కాబట్టి ఒక పెద్ద రాష్ట్రము బీజేపీ చేతులకు పోవడం అనేది అది కాంగ్రెస్ పార్టీకి ఆత్మహత్యా సదృశ్యం కదా. కాబట్టి ఇమీడియట్ గా కాంగ్రెస్ వచ్చేసి ఆ డెసిషన్ తీసుకోవాల్సి వచ్చింది. వాళ్ళను ఒప్పించని ప్రయత్నం చేసినా కానీ అట్లుండే పరిస్థితుల్లో వాళ్ళ అధికారంలో ఉన్న పార్టీతో పోటీ చేసి టీవీకే గెలిచింది కాబట్టి న్యాచురల్ గా డిఎంకేకు ఆ ఇబ్బంది ఉంటుంది. కానీ కాంగ్రెస్ జాతీయ పార్టీగా ప్రధానంగా బీజేపీని దృష్టిలో పెట్టుకొని రాజకీయం చేస్తుంది జాతీయ పార్టీగా. కాబట్టి ఆ నేపథ్యంలో టీవీకేకు ఫాస్ట్ గా మూవ్ అయ్యి సపోర్ట్ చేయకుంటే టీవీకే విధమైన పరిస్థితుల్లో బీజేపీ అప్రోచ్ అయింది ఇది. కాబట్టి ఆ నేపథ్యము మా యాంగిల్. న్యాచురల్ గా డిఎంకే వాళ్ళు వచ్చేసి వాళ్ళ అధికారం ఉన్న పార్టీ కాబట్టి పోటీ చేశారు కాబట్టి టీవీకే దగ్గర సపోర్ట్ ఇచ్చారని చెప్పేసి వాళ్ళకి బాధ ఉండొచ్చు. కానీ మాకు వచ్చేసి డిఎంకేని దూరం చేసుకోవాలని లేదు, కానీ బీజేపీని రాకుండా అడ్డుకునే దానికోసం ఆ ఫాస్ట్ డెసిషన్ టీవీకేకు సపోర్ట్ ఇవ్వడం జరిగింది. అది సరే, ఇంకా న్యాచురల్ గా వాళ్ళ డెసిషన్ తీసుకున్నారు. అది డిఎంకేకి సంబంధించి. ఇంకా మిగతా మాకు ఆమ్ ఆద్మీ పార్టీకి వచ్చే కన్నా ముందు తులసిరెడ్డి గారు, ఇవాళ రేపు జరగబోయే ఎన్డీఏ కూటమి సమావేశం, ఈ ఎన్నికల వ్యవహారాలు, జరుగుతున్న పరిణామాలు, వీటి మీద 8వ తేదీ దానికి స్టాలిన్ రావట్లేదు, డిఎంకే రావట్లేదు అంటే ఒక పిల్లర్ అని ఎందుకు అంటున్నానంటే చాలా పార్టీల సమూహంలో పార్లమెంటు సీట్ల ఆధారంగా నేను ఆ మాట అంటున్నాను. అది ఒక తృణమూల్ కాంగ్రెస్ కానీ లేకపోతే డిఎంకే కానీ. సో కాస్త వంగిపోయినట్టయినా కూటమి పక్కకి. ఇప్పుడు ఓవరాల్ గా పార్లమెంట్ లో బిల్లులు పాస్ అయ్యేదానికి బీజేపీకి ఒక అవకాశం అంతవరకు ఉంటుంది తప్ప వచ్చేసి ఇంకా మిగతా ఏముంది దీంట్లో వచ్చేసి మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలకి పోటీ అందరూ ఒప్పుకునేటే ఆ 2 లింక్ పెట్టడంతో ఆ లింక్ కూడా వచ్చేసి 2011 జనాభా అనే నేపథ్యంలో వచ్చింది. లేకుంటే అది అమిత్ షా చెప్పినట్టు అది ముందే బిల్లు పెట్టింటే డీలిమిటేషన్ మననే అయిపోయింది, మహిళా అయిపోయింది. రేపు డీలిమిటేషన్ జనాభా 50% పెట్టేట్టుగా ఉన్నారు అని అందరూ యాక్సెప్ట్ చేస్తారు. దాంట్లో ఏముంది వచ్చేసి రేపు బిల్లులు మననే పాస్ అయిండేటి, అది కన్నా 2011 జనాభాను కాకుండా 50% బిల్లులు పెట్టి ఉంటే నాకు ఐఎన్డీఏ కూటమికి ఇది పెద్ద దెబ్బ కాదా? స్టాలిన్ మైనస్ ఐఎన్డీఏ కూటమికి ఏముంటాయి? ఇది వచ్చేసి కాంగ్రెస్ కు పేరుకు మాత్రమే ఐఎన్డీఏ. బీజేపీ టీఎంసీ మేము పోటీ చేయలేదు, మన వచ్చేసి వెస్ట్ బెంగాల్ వాళ్ళు పోటీ చేశారు, మేము పోటీ చేశారు, పేరుకే ఇండియా కూటమి. అదేవిధంగా ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు సెపరేట్ గా పోటీ చేశారు, మేము సెపరేట్ గా పోటీ చేశాం. ఒక డిఎంకే ఒకటే మేము వాళ్ళు కలిసి చేసింది తప్ప మిగతా అన్ని ఎన్నికలకు ముందు సో ఐఎన్డీఏ కూటమి సిగ్నిఫికెన్స్ ని మీరే తగ్గిస్తున్నట్టు అనిపించింది. ఏముంది పెద్ద ఐఎన్డీఏ కూటమి? ఇప్పుడు మాతో పోటీ చేసినాక ఏ ఊరికి అది వచ్చేసి బీజేపీ వ్యతిరేకతతో పోస్ట్ పోన్ అలయన్స్ తప్పనిచ్చేసి టీఎంసీ అండ్ ఆమ్ ఆద్మీ పార్టీ మాకు ఒక విధంగా వచ్చేసి వాళ్ళ వీక్ కావడం, మాకు కాంగ్రెస్ వచ్చేసి ఇండైరెక్ట్ గా బెనిఫిట్ అనమాట. రేపు పొత్తుకోనా వస్తారు వచ్చేసి, లేదు రేపు వెస్ట్ బెంగాల్ కానీ వెబ్సైట్ కానీ పొత్తుకొస్తారు. మన వరకు ఏముంది, మన అందరం కంటెస్ట్ చేసి. ఇప్పుడు తులసిరెడ్డి గారు సీనియర్ పొలిటీషియన్ అండ్ ఎప్పుడు వాస్తవాలు పెద్ద దాచుకోరు ఆయన చెప్పేటప్పుడు. నిజంగానే కూటమిగా జాతీయ రాజకీయాల్లో రాష్ట్రాల్లో ఎవరి రాజకీయాల వాళ్ళవి, ఎవరి రాజకీయ ప్రయోజనాలు వాళ్ళవి అదే చూస్తూ వస్తున్నాం మనం. కానీ ఇవాళ జరిగిన పరిణామాలు డిఎంకే అవుట్ ఆఫ్ ఐఎన్డీఏ అంటే ఆయన దాదాపుగా మీటింగ్ హాజరు కావట్లేదంటే అదే అర్థం అనుకోవాలి. ఇక తృణమూల్ కాంగ్రెస్ వీక్ అయిపోయి అక్కడ రాష్ట్రంలోనే ఆవిడ పార్టీని లాగేసుకుని ముఖ్య సలహాదారుగా ఉండండి అన్న కూటమి చీలిక నాయకత్వం చెప్తున్న పరిస్థితి బయటకు వచ్చేసిన వాళ్ళు ఎంపీలు 20 మంది దాదాపు బయటకు వచ్చేస్తారంటే 2/3 వెళ్ళిపోతే వాళ్ళకి యాంటీ డిఫెక్షన్ ఉండదు కాబట్టి. ఏం జరుగుతుంది కూటమిలో? సార్ అన్మ్యూట్. ఆయన మెంబర్ ఆఫ్ పార్లమెంట్ చేయటమే కాదు, మంచి పండితుడు కూడా. కానీ ఆయన చెప్పింది ఏంటంటే మల్టిపుల్ మ్యారేజెస్ ని ఒక్కోసారి పాలిటిక్స్ లో అవసరం ఉన్నట్టుగా నాకు వినపడింది. మేము వీళ్ళతో ఉన్నాం, వాళ్ళతో కూడా ఉంటాం, ఇంకోళ్ళతో ఉంటాం అని చెప్పడం అవి. కానీ సమాజం ఒప్పుకోదేమో అనుకుంటాను. అందుకనే ఈ చట్టాలన్నీ ఉన్నాయి. అది అలా ఉంచాక రావు. కానీ చాలా మంచి పని చేశాను. తెలుసు చేసేదో తెలియక చేసేదో లేదు. కానీ నా బ్రదరు స్టాలిన్, నేను ఎవరిని బ్రదర్ని పిలవను, ఇతను ఒక్కరిని ఒక రాజా పిలిచినట్టుగా పిలుస్తున్నాను అవన్నీ చెప్పుకుంటా వచ్చి కొంచెం క్రూడ్గా స్టాలిన్ని కుర్చీ నుంచి బయటికి తోసాడు. మంచి పని చేశాడు. కాంగ్రెస్ పార్టీకి 60 సంవత్సరాలు బట్టి మంత్రులు లేరు, అక్కడ మంత్రులు ఇప్పాడు. రెండో విషయం ఏంటంటే మీ చెప్పేది మీరు చాలా మంది ఇండియా కూటమి వీక్ అయిపోయింది, ఏం అవ్వలేదే,
ఇప్పుడు రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీకి ఎంతో ఆనందపడతాడు. మమతా బెనర్జీ రేపు ముసుకేసుకుని తల ఉంచుకుని ఆ మీటింగ్కి వెళ్తాడు. ఎలా ఈవెన్ ఓడిపోయిన సింహాలు తర్వాత అసలు ఫస్ట్ ప్రపోజ్ చేసిందే మమతా బెనర్జీ కదా. ఓడిపోయిన తర్వాత ప్రపోజ్ చేసింది ఏంటంటే అంతా పోయాక, అంతా ఎలక్షన్లో పోయాక రాహుల్ మనం కలిసి గాంధీ పనిచేయాలి అని. ఎందుకంటే అది ఎలక్షన్ లో రాహుల్ గాంధీ కేల్కటా వెళ్ళి ఇంత కరప్ట్ ఫెలోస్ అందుకునే ఓడిపోతుంది ఇలా తిట్టి వచ్చాడు. రాహుల్ గాంధీకి చాలా అడ్వాంటేజ్. మమతా బెనర్జీ పోయింది, లెఫ్ట్ పార్టీస్ పోయారు, ఆ స్టాలిన్ పోయాడు, ఇంకెవరు ఇండియా అలయన్స్ లో చిన్న చిన్న పార్టీలు 5 ఎంపీలు 3 ఎంపీలు 2 ఎంపీలు 1 ఎంపీ 25 పార్టీలు ఉన్నాయి. వీళ్ళు కూడా అంతే. ఇంకా ఆయన ఎవరో వ్యతిరేకించరు. రాజకీయంలో మర్సీ అనేది ఉండదు, జ్ఞాపకం పెట్టుకోండి. కాదు పుల్లారావు గారు, మర్సీ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ బలపడొచ్చు కాక వీళ్ళు వీకెన్ అయితే, కానీ అలయన్స్ వీక్ అయిపోతుంది కదా. అవ్వదు. ఎందుకంటే అలయన్స్ చెప్తాను. అలయన్స్ వీక్ అవటానికి మోదీ ప్రభుత్వంలో ఉన్నది. వాళ్ళు స్ట్రాంగ్ గా ఉంటే 50 మంది ఉండినా ఉపయోగం లేదు. వాళ్ళ పరిపాలన వీక్ అయిపోతా ఉంటే ఒక్కరు ఉండినా ఓటేస్తారు ప్రజలు. అది రాహుల్ గాంధీ ఈ థియరీ తెలుసో తెలియదో ఆయన పక్కన ఉన్న మేధావులు అంటున్నాను. ఎందుకంటే మేధావులు కాంగ్రెస్ పార్టీలో ఎక్కువ ఉన్నారు, అందరూ బయట ఉన్నారు, దగ్గర రానివ్వట్లేదు. వాళ్ళందరికీ తెలిసింది ఏంటంటే గవర్నమెంట్ పర్ఫార్మెన్స్ మీద, మోడీ ఇమేజ్ మీద ఎంత ఆధారపడి ఉంటారు. ఆయన పరిపాలించి పర్వాలేదు ప్రజలు అనుకుంటా ఉంటే ఇంకో 1000 రోజులకే కదా ఎలక్షన్, 700 రోజుల తర్వాత మళ్ళీ ఎలక్షన్ వస్తుంది. 700 రోజులు అంతే వస్తుంది, పర్వాలేదే ఈ రెండనే అంటే వీళ్ళు ఎంత మస్సులు జిమ్స్కి వెళ్ళి ఎంత కండ పెంచుకున్నా ఉపయోగం లేదు. అది జ్ఞాపకం పెట్టుకోండి. ఇప్పుడు ముఖ్యంగా మనం చెప్పాలంటే ఇది రాహుల్ గాంధీకి కాంగ్రెస్ పార్టీకి చాలా మంచిది. ఆ మీటింగ్ లో అందరూ ఎలా బిహేవ్ చేస్తారు. ఒక్కో ఎంపీ ఉన్న పార్టీలే. కేరళలో 10 పార్టీలు ఉన్నారు, ఒక ఎంపీ 2 ఎంపీలు. జార్ఖండ్ లో అతనికి 2 ఎంపీలు, లాలూ ప్రసాద్కి 3 ఎంపీలు, ఒక అఖిలేష్ యాదవ్ 37 ఉన్నాడు. వాడు ఓడిపోతే నెక్స్ట్ టైం ఇంకా అది కూడా పోతాయి. అన్అపోజ్డ్ లీడర్ ఆఫ్ ద అపోజిషన్ గా నేనే ఉన్నానని రాహుల్ గాంధీ చెప్పుకోవాలి. ఒకటి ఏంటంటే కొంచెం ఇది పాలిటీషియన్స్ లో అలా చెప్పకుండా అంత పెద్ద పార్టీ ఒక మాట చెప్పి వెళ్ళి ఉంటే బాగుంటుంది కదా, ఆ మాట చెప్పేసి వెళ్ళిపోయి ఉంటే అది మాత్రం ఒక స్టిగ్మా ఉంటుంది పాలిటీషియన్ లో. అంటే ఇప్పుడు డిఎంకే ఇప్పుడు కొంత అలక వహించిన దూరం అయినా రేపొద్దున ఎన్నికల నాటికి తిరిగి మళ్ళీ రాహుల్ పక్కకి రాక తప్పదనా మీరు చెప్పేది? ఒకటి ఏమవుతుందంటే ఇప్పుడు ఇంకా తమిళనాడులో ఇంకా 3 సంవత్సరాలు టైం ఉండాలి, కొత్త ఈక్వేషన్. అక్కడ కూడా టీవీకే ఫెయిల్ అవ్వాడు అనుకోండి, అప్పుడు రాహుల్ గాంధీ చాలా పెద్ద చేసినట్లు తప్పు చేసినట్లే ఫెయిల్ అవుతాయి. ఫెయిల్ అవ్వలేదు అనుకోండి, మళ్ళీ వాళ్ళకు 20 ఎంపీలు వస్తే ఈయన హ్యాపీ అవుతాడు కదా. సో ఆ రిస్క్ తీసుకుంటే మంచిదంటుందా? నేను పెద్ద ఏదో ప్రిన్సిపల్స్ ఉన్నట్టుగా నటిస్తే పాలిటిక్స్ లో కరెక్ట్ కాదు కదా. ఏంటి ప్రిన్సిపల్స్? ఎవరికి రాజకీయంలో ప్రిన్సిపల్స్ ఉన్నాయా? ఎక్కడా లేవు. 2000 సంవత్సరాలు బట్టి లేవు. రాజనీతి అంటే అంతే, చాణక్యుడు చెప్పేది అంతే. సో అంతవరకు ఆయన హ్యాపీ విత్ రాహుల్ గాంధీ. పవర్ 60 సంవత్సరాల తర్వాత 2 కాంగ్రెస్ మినిస్టర్ సెక్రటేరియట్ లో కూర్చున్నారు. 60 సంవత్సరాలు చాలా పెద్ద విషయం. బికాస్ మనం అందరం మీరు ఓన్లీ తమిళనాడు లెన్స్ లోనే ఎందుకు చూస్తున్నారు పుల్లారావు గారు? ఇప్పుడు జాతీయ స్థాయిలో బెంగాల్లో కూడా, బెంగాల్లో మమతా బెనర్జీ రేపు మీటింగ్ వచ్చినప్పుడు ఆ మొహం ఎంత పెద్దగా ఉంటుంది మీకు తెలిసిపోయింది. ఏమంటారు ఆ మాట అనకూడదు. ఎవరో అంతా ఓడిపోయా, రక్షణ ఇవ్వడం వస్తాం, తలుపులు కొట్టి చిన్న కుర్చీ వేస్తారు. నువ్వు ఇంత ఎగిరావు 20 సంవత్సరాలు, 98 కాంగ్రెస్ పార్టీకి వదిలేసి వెళ్ళిపోయావు, ఇవాళ మళ్ళీ వస్తున్నావు. చూపెట్టుకోవచ్చు ఆ కసి, రెవెంజ్ స్వీట్ గా ఉంటుంది. సో ఇవన్నీ మీరు చూసేది ఇండియా అలయన్స్ ఇది కాదు. ఒక్కో పార్టీకి ఇప్పుడు మమతా బెనర్జీకి 22 ఎంపీలు ఉన్నారు, 15 మంది వెళ్ళిపోయారు. నా వ్యూకి మీ వ్యూకి మధ్యలో ఉన్న లైన్ ఏంటంటే, నేను చూసే వ్యూ ఏంటంటే, రేపు పొద్దున్న మళ్ళీ పార్లమెంటు సార్వత్రిక ఎన్నికలకు వెళ్ళడానికి గతంలో కలిసిన ఈ పార్టీలన్నీ మోడీని ఓడించడానికి కలిసికట్టుగా వెళ్ళి చతికిల పడ్డాయి. ఇవాళ ఆల్రెడీ ఏ పార్టీకి ఆ పార్టీకి దూరం అయిపోతూ, ఉన్న పార్టీల్లోనే విచ్ఛిన్నం అయిపోతూ, అందరూ కాంగ్రెస్ ని దాసోహం అని ఒకవేళ వెళ్తే కనుక కాంగ్రెస్ పార్టీ బలపడొచ్చు కాక, కానీ కాంగ్రెస్ సొంతంగా మోడీనో బీజేపీనో ఓడించగలిగే స్థాయిలో ఉంటే మీరు అన్నది ఓకే, అందరూ ఆయన వెనకాల చేతులు కట్టుకుని నిలబడితే. కానీ అటువంటి సిచ్యువేషన్ ఉందా అనేదే కదా చర్చ.
ఒకటి ఎస్, ఒక పెద్ద మార్పు మే 4 మొన్న ఎలక్షన్ తీసుకొచ్చింది ఏంటంటే వెస్ట్ బెంగాల్లో బీజేపీ రావడం చిన్న విజయం కాదు, చాలా పెద్ద విజయం. అదే సక్సెస్. మిగతా చోట్ల బీజేపీ డైరెక్ట్ గా అధికారంలోకి డైరెక్ట్ గా సోల్ పార్టీ ఏదో మధ్యప్రదేశ్ లో అక్కడ 40 రాలేదు, పెద్ద బలం ఏం పెరగలేదు. మీరు మర్చిపోతున్నారు, 80 మంది ఎంపీలు ఉంటే ఉత్తరప్రదేశ్ లో బీజేపీకి 32, 33 వచ్చినాయి. అవును, 34. బీహార్ లో నితీష్ కుమార్ ని డిసెంబర్ 2023లో బయటికి తన్నేసి అవమానం పంపించారు. అతను వాళ్ళ పక్కనే ఉంది, నువ్వు మా ప్రధానమంత్రి అంటే ఇంకో 15 సీట్లు ఉంది వాళ్ళకి. సో నేను చెప్పేది మీరు చూడవలసిన ఏంటంటే అలయన్సెస్ ఏ రాష్ట్రంలో అలా. ఫర్ ఎగ్జాంపుల్ తమిళనాడులో బీజేపీ 1 సీటు 0 అయిపోయింది, కానీ పోయింది అంటలేదే నేను. ఏదో వర్గం వాళ్ళతో రావచ్చు కదా. కేర్ఫుల్ గా ఆడితే ఆట. అంతకుముందు అన్నమలై ఇవాళ వెళ్ళిపోతున్నారు కదా బయటికి, అన్ని ఉన్నాయి లోపల జరిగాయి. మనం సింపుల్ గా మీరు అడిగిన దానికి రాహుల్ గాంధీ మోరల్ గా కరెక్ట్ కాదో నేను చెప్పను, కానీ రాజకీయంగా చాలా అసలు నువ్వు బ్రదర్వా పలా గెట్ అవుట్ అన్నాడు. సో పొలిటికల్ గా ఇప్పుడు రాహుల్ గాంధీ గతంలో కన్నా స్ట్రాంగ్ గా ఉన్నాడు అని మీరు అంటున్నారు. స్ట్రాంగ్ గా ఉన్నాడంటే మీ పక్కన కూర్చున్న వాళ్ళందరూ జైంట్స్ నుంచి లిల్లిపుట్స్ అయిపోతే మీ హైట్ పెరిగినట్లకే కదా. మీరు 5 అడుగులు 6 అడుగులు ఉన్నదా, మిగతా వాళ్ళు 5 అడుగులు అవుతే ఏమవుతారు, హీరో. అయితే ఒక బ్రేక్ తీసుకుంటా, కానీ రాహుల్ గాంధీ వేళతో కాదు రాజకీయం చేయాల్సింది. రేపు పొద్దున్న ఆయన్ని ప్రధానమంత్రి చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లేకపోతే ఇంకొకళ్ళు కంకణం కట్టుకున్నారు. సో ఆయన పోరాడాల్సింది ఎవరితో? మోదీతో రేపు ఎన్నికల నాటికి. వీళ్ళతో కాదు, ఈ మిత్రపక్షాలతో కాదు. దాని గురించి ప్రకాష్ రెడ్డి గారు, ఆపరేషన్ అన్నామలై తమిళనాడులో, సరే ఆయన బీజేపీతో ఒకప్పుడు ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రొజెక్ట్ అయిన నాయకుడు, తర్వాత జరిగిన పరిణామాలు, ఇప్పుడు బీజేపీ నుంచి బయటికి వచ్చేస్తాడా రాడా అవన్నీ ఆయన నిర్ణయాలు ఆయన తీసుకుంటాడు. కానీ దీని వెనకాల కూడా ఒక రాజకీయం జరుగుతోందని పాయింట్ నెంబర్ 1. ఆపరేషన్ బెంగాల్ పోస్ట్ ఎలక్షన్, ఇవాళ అక్కడ అసెంబ్లీలో నేతలు చీలిపోవడం, పార్టీ మాదే అనడం, 20 మంది ఎంపీలు వచ్చేసి బయటికి రావడం, రేపు పొద్దున మరి మీ దగ్గరికి వస్తారో ఏం చేస్తారో అదొక ఆపరేషన్ బెంగాల్. ఆపరేషన్ తెలంగాణ, బిఫోర్ 2.5 ఇయర్స్ ముందే ఇక్కడ జరుగుతున్న పరిణామాల వెనకాల కూడా ఎవరి డైరెక్షన్లో జరుగుతున్నాయి, ఢిల్లీ డైరెక్షన్లోనే. ఇక్కడ కాంగ్రెస్ నాయకులు ఇంకొకళ్ళు ఏంటంటే ఒకవైపు ఐఎన్డీఏ బ్లాక్లో స్టాలిన్ తీసుకుంటున్న నిర్ణయం ద్వారా వస్తున్న పరిణామాలు, ఈ పక్కన జరుగుతున్న ఆపరేషన్స్, ఏం చెప్తారు? ముందు పెద్దలిద్దరికి మీకు నమస్కారం ఋషి గారు. నమస్తే. ఒకటేనంటే ముందు అన్నామలై పార్టీ విడిచిపెట్టిపోతాడు, రాజీనామా చేస్తున్నాడు, అయిపోయింది అని ఏదైతే ఢిల్లీలో ప్రచారం జరుగుతుందో, నాకు తెలిసినంత వరకు, నాకు అర్థమైనంత వరకు అందుట్లో నిజం లేదు. డిసెంట్ ఉందా లేకపోతే డిసెంట్ ప్రధానమంత్రి గారు ఆశీస్సులు తీసుకోవడానికి వచ్చారంటే మరి ఎందుకు వచ్చారు? ఆశీస్సులు తీసుకోవడానికి అంటే పార్టీ పెట్టడానికి కాదు కదా. రాబోయే రోజుల్లో ఆయన పార్టీ అని కదా, ఏదో సొంతంగా ఏదో కార్యక్రమం మొదలు పెట్టుకుంటానని చెప్తారు. అదేమి స్టార్ట్ కాలే కదా. అది బయటకు మీడియాలో వచ్చిన వార్త, ఆయన కూడా ఏం చెప్పలేదు నేను పెడుతున్నాను. అంతా కూడా లీక్ వార్తలు లాగా వచ్చినాయి కాబట్టి పెద్ద అన్నమలై గురించి ఇప్పుడు అంతకంటే పెద్ద ఈ చర్చ అవసరం లేదు దీంట్లో, అందుకంటే ఆయన ఉండడు కాబట్టి. నెంబర్ 1. నెంబర్ 2, టీఎంసీ ఎంపీలు విడిపోతారా, బయటకు వస్తారా, ఇంకా అంతే చాలా ప్రిమేచ్యూర్ ఉంది. 20 మంది బయటకు వస్తున్నారు, అదని ఇదని నడుస్తుంది. అక్కడ ఎమ్మెల్యేలు బయటకు వస్తారా, వస్తే ఏం చేస్తారు? నిన్న దాకా బీజేపీని కొట్టిన ఎమ్మెల్యేలు మళ్ళీ వచ్చి బీజేపీకి వస్తారా, వస్తే స్థానిక కార్యకర్తలు వాళ్ళని ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు, దానికి ఎట్లా ఉంటుంది పార్టీలో, చాలా 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 విషయాలు చర్చించాల్సిన అవసరం ఉంటుంది. అక్కడ నిన్న దాకా ఘర్షణతోటి, భౌతికమైన ఘర్షణ, ఫిజికల్ ఫైట్ బెంగాల్లో జరిగింది. అక్కడ నిన్న దాకా కొట్టుకొని ఇంటి ముందు అంటే చావు దెబ్బలు తిన్నటువంటి వాళ్ళు కార్యకర్తలు కూడా ఉంటారు బీజేపీ కూడా. వాళ్ళ రియాక్షన్స్ ఎట్లా ఉంటాయి చూడాలి. కాబట్టి కాన్స్టిట్యూన్సీ అనుకుంటా వర్కౌట్ చేస్తారు. ఇట్లా ఏదో మాస్ గా వచ్చేస్తారు కాబట్టి రానియాలనేటువంటి దీంట్లో ఉంటే అది మొత్తం సాధ్యం కాదని నా అభిప్రాయం. అయితే తృణమూల్ కాంగ్రెస్ కలిసి ఉండడానికి కూడా అంటే అది లేదా స్కోప్ కలిసి ఉండడానికి. అంటే మమతా బెనర్జీ యొక్క నియంతృత్వ పోకడలు పార్టీలో అంతర్గతంగా కావచ్చు, బయట కావచ్చు. దీన్ని ప్రజలు భరించలేరు. వయస్సు కూడా మీద పడుతుంది ఆమెకి. ఇప్పుడు వచ్చే ఎన్నికల నాటికి ఆమెకి 80 ఏళ్ళు దాటిపోతాయి. ఇంకేం చేయగలుగుతుంది? ఫిజికల్ గా ఎంత మూవ్ కాగలుగుతుంది? కాబట్టి యంగ్ బ్యాచ్ ఏమైనా రావచ్చేమో బెంగాల్లో. దాని పరిస్థితి మనం ఇంకా రాబోయే రోజుల్లో బేరుజు వేయాల్సింది తప్ప ఇప్పుడైతే కాదు. నెంబర్ 3, మీరు అన్నట్టు ఇండియా అలయన్స్ అనేటువంటిది నాకు అర్థమైనంత వరకు ఇండియా అలయన్స్ అనేది నేను ఇప్పుడు కాదు, పెద్దలు పుల్లారావు గారు ఉంటారు 61లో కూడా 67లో కూడా, అంటే ఒక 50-70 ఏళ్ల కింద కూడా, ఈవెన్ 70 ఏళ్ళలో కూడా. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్, 77లో జయప్రకాష్ నారాయణ గారు నాయకత్వంలో జనతా పార్టీ ఏర్పడ్డప్పుడు కూడా ఎమర్జెన్సీ మళ్ళీ రావద్దన్న ఉద్దేశంతో సిద్ధాంతాలన్నీ పక్కన పెట్టి
ఎమర్జెన్సీ వ్యతిరేకంగా సోషలిస్ట్ పార్టీలు, జనసంఘం పార్టీ, కాంగ్రెస్ ఆర్గనైజేషన్ అంటే ఓల్డ్ కాంగ్రెస్ పార్టీ, మిగతా చిన్న చితక పార్టీ అన్ని కలిస్తేనే ఆ రోజు జనతా పార్టీ ఫామ్ అయింది. సరే, అట్లా ఫామ్ అయినాక కూడా సైద్ధాంతికంగా భిన్న భిన్న అభిప్రాయాలతో ఉన్న పార్టీలు ఏకంగా లేకపోయినాయి. అటువంటిది ఒక బయట నుంచి ఒక అలయన్స్ లాగా ఫామ్ అయితే ఈ దేశంలో అది అంశాల వారీగా మాత్రమే ఉండగలుగుతుంది తప్పిస్తే ఒక ఫైట్ చేయగలిగి అంటే విశ్వాసం కలిగించగలిగి ప్రజలకు ఆ విధంగా చేయలేదు. జయప్రకాశ్ అని చెప్పింది కూడా 70 ఏళ్ళు. మనం ఎమర్జెన్సీ వ్యతిరేకంగా ప్రజలకు విశ్వాసం కలిగించాలంటే మనం అందరం కలిసి ఒకటే గుర్తు మీద ఒకటే పార్టీ మీద పోటీ చేసే తప్ప కల్పించలేము. లేకపోతే ఎన్నికల్లో మళ్ళీ ఇందిరాగాంధీ కలిస్తే మళ్ళీ ఎమర్జెన్సీ వస్తుందని ఆ నేపథ్యంలో వచ్చింది జనతా పార్టీ కదా. అదే కలిసిందలేకపోయింది కదా, అనేక కారణాలు ఏమైనప్పుడు కూడా కలిసిందలేకపోయింది కదా. ఇప్పుడు మరి అంటే ఒకదానికొకటి భిన్నమైనటువంటి సిద్ధాంతాలు. అందులో మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. కాంగ్రెస్ పార్టీ తమ యొక్క పూర్తి ఐడియాలజికల్ సోకాల్డ్ సెక్యులరిజం, మేము సెక్యులర్ వాదలం, మేము లౌకిక వాదలం అని చెప్పుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ మహారాష్ట్రలో అధికారం కోసమో ఇంకా దేనికోసమో ఇంకా దేనికోసం అయినా కానీ శివసేనతో కలిసింది. శివసేన ఎవరు అంటే బాల్ ఠాక్రే యొక్క కొడుకు ఉద్ధవ్ ఠాక్రేతో కలిసింది. బాల్ ఠాక్రే ఎవరు అంటే ఇప్పటిదాకా బీజేపీ కూడా మేము అయోధ్యలో జరిగినటువంటి అయితే 92 డిసెంబర్ జరిగినటువంటి ఒక ఖండన ఉందో, అది సోకాల్డ్ అంటే డిస్ప్యూటెడ్ స్టైట్ అయితే ఉందో దాన్ని కూల్చినారు అనేటువంటి కూల్చినామని బీజేపీ కానీ ఇంకే పార్టీ చెప్పలేదు. శివసేన ఒకటే పార్టీ చెప్పింది ఇప్పటిదాకా, మేమే కూల్చినాము, మా కార్యకర్తలే కూల్చారు, మేమే దీనికి చేశాము, మేమే హిందూ ఛాంపియన్స్, ఈ దేశంలో హిందూ ఛాంపియన్స్ మేము ఒక్కటే పార్టీ అని చెప్పినటువంటి వాళ్ళతో కలిసిన తర్వాత ఇంకా మీ లౌకిక సిద్ధాంతం వెడికిపోయిందండి. అంటే కలిసేటప్పుడు కూడా కనీసమైనటువంటి అంశాల వారికి గెలవడం వేరు, అధికారాన్ని పంచుకోవడానికి వేరు. కానీ ఈ స్థాయిలో బీజేపీని పక్కన పెట్టడం కోసం లేదా బీజేపీ మీద గుడ్డి వ్యతిరేకతను పదవి ఉపయోగించిన మీరు ఈ రకమైన అలయన్స్లు పెట్టుకోవడం వల్లనే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈ స్థాయికి వచ్చేసింది. 45, 52, ఇప్పుడు ఇంకో 90 వచ్చినాయి. మరి 98 రావడానికి కూడా కొంచెం విశ్వాసం కలిగింది అంటే వీరంతా గ్రూప్ అయినారు కాబట్టి అనే విశ్వాసంతో ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, బెంగాల్ లాంటి రాష్ట్రాలలో వచ్చింది. ఇప్పుడు ఇండియా అలయన్స్ లో కూడా రిషి గారు 98 సీట్లు కాంగ్రెస్ పార్టీకి ఉంటే మిగతా 90 సీట్లు 100 సీట్లు ఈ 3 పార్టీలకు ఉన్నాయి. ఎస్పీ పార్టీకి, డిఎంకే పార్టీకి, తమిళ టీఎంసీ మిగతా అన్ని కలిపితే 20 పార్టీలు 25 సీట్లు ఉన్నాయి. బీజేపీకి లేదా తటస్థంగా ఉన్న వాళ్ళు 320, 330 దాకా ఉన్నారు. 210 ఇంత ఉంటాయి వాళ్ళకు. అందరూ కలిపితే మా అసదుద్దీన్ ఓవైసీ లాంటి వాళ్ళని కూడా కలుపుకుంటే వచ్చే సంఖ్య అది. కాబట్టి అంశాల వారీగా అసదుద్దీన్ ఓవైసీ కూడా వాళ్ళతో లేడు. అసదుద్దీన్ ఓవైసీ కూడా ఇక్కడ తిరుగుతూ ఉంటాడు. ఆయనకు స్థిమితంగా లేదు. అట్లా ఆ పార్టీ కూడా ఇంకా ఢిల్లీలో కూడా అసలు ఆ పార్టీ గెలిచిందే ఢిల్లీలో కాంగ్రెస్ మీద. అవును, ఆ పార్టీ 17 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీని ఓడించింది ఆ పార్టీ మీద. పంజాబ్ లో కూడా ఇప్పటిదాకా బీజేపీ పంజాబ్ లో ఎప్పుడూ అధికారంలో లేదు. అకాలీదళే ఉంది, అకాలీదళతో కలిసి మాత్రమే బీజేపీ ఉంది. అటువంటి పంజాబ్ లో ఆ పార్టీ వచ్చింది. మీరు కూటమిలు కలిసేటప్పుడు అంశాలు ఆధారంగా పార్లమెంటులో కోఆర్డినేషన్, పార్లమెంట్ లో కలిసి ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా నిర్ణయాలతో పోరాటం చేయడం వేరు, రాజకీయ క్షేత్రంలో పోరాటం చేయడం వేరు. ప్రజాక్షేత్రంలో పోరాటం చేస్తున్నప్పుడు ఇవన్నీ అంశాలు చర్చకు వస్తాయి. ఆ పార్టీ మీ పార్టీయా వ్యతిరేక పార్టీ అని. అట్లనే కాంగ్రెస్ పార్టీ బలహీనపడింది. అందుకోసం బీజేపీ చాలా సందర్భాలు అండి బీజేపీ చాలా 96 నుంచి కూడా, నాకు తెలిసి 91 నుంచి కూడా అనేక సందర్భాలలో ఇటువంటి పరిస్థితి వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా మేము ఒంటరిగానే పోతాము అనే అంశం. ఎందుకు అంటే రాజకీయాలలో ప్రజాక్షేత్రంలో సమస్యల మీద ప్రభుత్వాన్ని నిలదీయటం వేరు, క్షేత్రంలో కలిసి ఎన్నికల్లో పోటీ చేయడం వేరు. ఈ పార్టీ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి అదే పని చేస్తుంది కూడా. అది రాహుల్ గాంధీ ఇందాక మన పుల్లారావు గారి అనాలిసిస్ ప్రకారం రాహుల్ గాంధీ ఇస్ బికమింగ్ మచ్ స్ట్రాంగర్. నేనేమంటున్నాను సార్, నేను ఆ పదం ఉపయోగించకూడదు బూత్ పదాలు, కానీ మచ్చి స్ట్రాంగర్ అంటే ఏంది? ఆయన 98 సీట్లకైతే 1000 సీట్లు 200 సీట్లు పెరగవు కదా. 98 ఎన్నికల్లో ఏం జరుగుతుంది ఇప్పుడు ఎలా చెప్పగలుగుతాం? రిషి గారు, ఇప్పుడు 98 సీట్లు వచ్చే 3 సంవత్సరాలు, సరిగ్గా ఈ రోజుకి ఇంకో 3 సంవత్సరాలు ఉంది. రేపటికి లాస్ట్ 2 సంవత్సరాలు పూర్తవుతుంది మోడీ గారి ప్రభుత్వం. ఇంకా 3 సంవత్సరాలు అనేక రాజకీయ మార్పులు ప్రపంచంలో, దేశంలో రావచ్చు కూడా. ఆ రాజకీయ మార్పులకు తగ్గట్టుగా వారు సంస్థ నిర్మాణం చేస్తున్నారంటే చేస్తలేరు, సంస్థను కూడా నిర్మాణం చేసుకోవట్లేదు. ఆయన మార్పు ఏమొస్తుందో తెలియదు కానీ రాహుల్ గాంధీ చేసిన కామెంట్స్, ఆర్థిక సునామీ రాబోతుంది, కేంద్రం ఎమర్జెన్సీ విధిస్తుంది, మోదీ 1 ఏడాదిలో
బయటికి వెళ్ళిపోతారు, ఏదో రకరకాలుగా చెప్పారు నిన్న మనం మాట్లాడారు. నేను ఒక ఋషి గారు, ఇవన్నీ కూడా ఒక ప్రిమాచ్యూర్డ్ ఇమ్మాచ్యూర్డ్ స్టేట్ అంటే ఒక అంటే ఒక అపోజిషన్ లీడర్ ఆఫ్ ది అపోజిషన్ ఎల్ఓపి అంటే ఆయన ఆర్డినరీ పర్సన్ కాదు, ఒక సాధారణమైన వ్యక్తి కాదు. ఆయన 98 ఎంపీలకు ఆయన నాయకుడు. భారత పార్లమెంటులో ప్రజాస్వామ్య దేవాలయంలో ఆయన ప్రతిపక్ష నాయకుడు. ఆయన మాట్లాడేటప్పుడు దాన్ని ప్రజలు గమనిస్తారు. నువ్వు మాట్లాడిన మాటల వల్ల నీ పార్టీ గాని మీరు గాని రాహుల్ గాంధీ గారిని అభాసుపాలు కాకూడదు. మాట్లాడుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. వారి మాటలు చాలా ఇంపార్టెంట్ మాటలు కూడా. కాబట్టి మీరు ప్రజలను రెచ్చగొడుతున్నారా, లేకపోతే ప్రజలను భయపెడుతున్నారా, ప్రజలకు ఏ రకమైన సందేశం ఇస్తున్నారు అనేది కూడా ప్రజలు చూస్తారు. కాబట్టి మీరు ఒక రకంగా రెచ్చగొడుతున్నారు, ఒక రకంగా భయపెడుతున్నారు. అది మీరు అన్న మాటలలో కనుక నిజాలు రాలేదనుకో మీరే అబాస్ పాలవుతారు. కాబట్టి ఒక లీడర్ ఆఫ్ అపోజిషన్ స్థాయిలో ఆయన పనిచేస్తలేడు. ఆయన భాష గాని, ఆయన వ్యవహార శైలి గాని, ఆయన మాట్లాడుతున్న తీరు గాని, ఆయన వ్యవహరిస్తున్న తీరు గాని ఇండియా అలయన్స్ ఒక స్థాయిలో ఉంచలేకపోయింది. అదే అక్కడికే వస్తున్నాయి. ఇప్పుడు డిఎంకే తో మీరు చర్చలు ప్రారంభించిన మాట వాస్తవమైన ప్రకాష్ రెడ్డి గారు, అది రాజకీయంగా లేకపోతే రేపు డీలిమిటేషన్ బిల్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి కదా, ఎందుకు ప్రధానంగా వ్యతిరేకిస్తుంది ఆయనే కదా. అంశాల వారీగా పార్లమెంట్ లో కూడా పెద్దలు తులసిరెడ్డి గారు పార్లమెంట్ లో ఉన్నారు. పార్లమెంట్ కోఆర్డినేషన్ అంశాల వారీగా గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా అంశాల వారీగా పార్లమెంట్ లో కోఆర్డినేషన్ ఉంటుందండి. ప్రతిపక్షాన్ని సహకారం తీసుకుని బ్యూటీ ఆఫ్ ఇండియన్ డెమోక్రసీ అదండి. భారత పార్లమెంట్ యొక్క దేవాలయంలో ఈ బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ ప్రతిపక్షము కూడా అనేక పీరియడ్లకు సహకరించినటువంటి రోజులు ఉన్నాయి, సహకరించినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే డిఎంకే విషయంలో నేనేమనుకుంటున్నా అంటే 5 సీట్లు గెలిచారు కాంగ్రెస్ పార్టీ. పుల్లారావు గారు చెప్పారు కానీ నేనేమనుకుంటున్నా దుందుడుకు నిర్ణయం అనుకుంటున్నా. సడన్ గా బీజేపీ ఒక సీట్ గెలిచింది. బీజేపీ పొత్తడు విజయన్ అనేటువంటి చర్చ కూడా లేదు. ఆయన పరిస్థితులు తక్కువ పడ్డాయి. విజయ్తో వస్తాడు అంటే బీజేపీ గెలిచింది ఒకటే సీట్ కదా. కాబట్టి ఏదో ఇమ్మీడియట్ గా ఏదో అయిపోతుంది అనేటువంటి అంశాలు పోనీ డిఎంకే దగ్గర ఉంది, ఇంకొక 5 సీట్లు 10 సీట్లు అక్కడ ఉన్నాయి కాబట్టి ఈయన వస్తాడు ఆయన వస్తాడని చర్చ కూడా లేదు, దగ్గర కూడా లేరు. ఇది రెండో అంశం. అయితే ఇప్పుడు డిఎంకే మిగతా పార్టీల్లో లాగా అలయన్స్ లో లేని పార్టీలు ఏవైతే ఉన్నాయో అవి బయట నుంచి మద్దతు ఇస్తున్నాయో ఎన్డీఏకి అంశాల వారిగా మీరు అన్నట్టే, బహుశా భవిష్యత్తులో డిఎంకే కూడా అలాగే ఉండబోతోందా? ఏమైనా జరగవచ్చు అండి. డిఎంకే గతంలో కూడా చేసింది కదా, గతంలో కూడా అంశాల వారిగా చాలా సందర్భాలు మద్దతు ఇచ్చింది. అయితే నేననే పాయింట్ ఏంటంటే డిఎంకే విషయంలో 5 ఎమ్మెల్యేలు ఇక పార్టీలో ఉండరని నిర్ణయానికి వచ్చినప్పుడే కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. ఇక వీళ్ళు ఉండరు, ఏదో మా పార్టీ అంటే ఎట్లా వెళ్ళిపోతారు, మీరు చెప్పిన వెళ్ళిపోతారు, చెప్పకుండా వెళ్ళిపోతారు అనే భయం వాళ్ళకు వచ్చింటది కాబట్టి, ఆ సమాచారం వచ్చింటది కాబట్టి డెసిషన్ తీసుకుంటారు. దాంట్లో 2 మంత్రులు మా కాంగ్రెస్ అని చెప్పుకునే మంత్రులు అందులో ఉంటే ఉండిండొచ్చు. అది అనేకమైనటువంటి రాజకీయ కారణాలతోటి. అయితే ఈ నిర్ణయం వల్ల ప్రజలు ఏమనుకుంటారు అంటే మహారాష్ట్రలో ఏమనుకున్నారో అదే అనుకుంటారు. మహారాష్ట్రలో జరిగింది శివసేన తోటి ఎన్సీపీతో కలవటం వల్ల వచ్చిన పరిణామాలు మనం చూస్తున్నాం. ఇప్పుడు జరుగుతున్న జరిగిన పరిణామాలు కూడా చూసినాం. కాబట్టి నేను అనుకుంటున్నా ఖచ్చితంగా ఇది కాంగ్రెస్ పార్టీ దుందుడుకు నిర్ణయాలు, ఒక అంటే పరిపక్వత లేని నిర్ణయాలు. రాహుల్ గాంధీ మీరు పుల్లారావు గారు అన్నట్టుగా నేను లీడర్ అయితే అంటే నువ్వు వేరే వాళ్ళని తొక్కితే లీడర్ కావద్దు, వేరే అందరితో కలుపుకొని 200 మంది ఎంపీలకు లీడర్ కావాలనుకోవాలి. 90 మందికి లీడర్ కావాలనుకుంటే ఇప్పుడు ఎట్లా ఉందో డిఎంకే మైనస్ ఐఎన్డీఏ కూటమి రేపు కలవబోతోంది ఇండి బ్లాక్ 8వ తేదీ. నేను ఇంకా మాట చెప్తున్నా, ఇంకొక 6 నెలలు 8 నెలలు ఎలక్షన్స్ ఉత్తరప్రదేశ్ లో కూడా. ఆ తర్వాత ఎస్పీ పార్టీ కలిసి ఉంటుందా, మిగతా ఏ రాజకీయ కూటములు ఎటువైపు పోతారు, వ్యక్తులు గాని శక్తులు గాని ఎటువైపోతారు? ఎందుకంటే మొన్న పార్లమెంట్ లో బిల్లు సందర్భంగా ప్రధానమంత్రి నవ్వుతూ ఒక మాట అన్నారు అఖిలేష్ వైపు చూస్తూ. అఖిలేష్ ఎప్పుడు సహాయం చేస్తాడనో లేకపోతే అనుకూలంగా ఉంటాడనో, అఫ్ కోర్స్ వాళ్ళు వ్యతిరేకంగానే ఓటేశారు అనుకోండి, కానీ దాని వెనకాల మరి ఏమర్థం ఉందో అది మీరు అంటుంటే నాకు అది గుర్తొచ్చింది. నేను అందుకోసం చెప్తున్నా, ఏం జరుగుతుందో మీ చేతులు నాకు ఎదురు లేదు. రాజకీయాలు డైనామిక్ ఉంటాయి, ఏ రోజు కూడా స్టాటిక్ ఉండవు, స్థిరమితంగా ఉండవు, మార్పులు చేర్పులు జరుగుతూనే ఉంటాయి. రేపు ఉత్తరప్రదేశ్ ఎలక్షన్స్ అయిన తర్వాత అఖిలేష్ ఇప్పుడు బెంగాల్లో పరిస్థితి లాగానే అఖిలేష్ పరిస్థితి ఎట్లుంటో తెలియదు. కాబట్టి మనం జాగ్రత్తగానే ఆపరేషన్ బెంగాల్ లాగా ఆపరేషన్ యూపీ కూడా రెడీ అయిపోయింది. అయితే ఏమైనా జరగవచ్చు అండి. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, శివసేన పార్టీ ఏమైనా చూసినాం కదా మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రే ఈ రోజు ఏకాకి అయిపోయింది. బాల్ ఠాక్రే కొడుకు. బాల్ ఠాక్రే అంటే ఒక రోజు శాసించినటువంటి వ్యక్తి. ఇంకోటి అన్నిటికంటే ఇంట్రెస్ట్ ఏంటంటే ఈ దేశంలో అసలు బీజేపీ తోటి అలయన్స్ లో ఉండి మొట్టమొదటిసారిగా ముంబై మున్సిపల్ కార్పొరేషన్ కలిసి పోటీ చేసి కలిసి కలిగి ఉన్నటువంటి పార్టీ అది. అని మేము శాశ్వత మిత్రం అనుకునేటువంటి పార్టీని
కాంగ్రెస్ పార్టీ ప్రిమేచ్యూర్ గా చేసిందా, ఉద్ధవ్ ఠాక్రే యొక్క అధికార లాలసత్వమా, అధికారం ఆకాంక్షనో ఏమైనప్పటికీ కూడా ఉద్ధవ్ ఠాక్రే ఎపిసోడ్ లో కూడా ప్రకాష్ రెడ్డి గారు ఎక్కడ బీజేపీ విషయంలో మీరు వ్యవహరించిన తీరు మిత్రపక్షాలతోటి అది జాగ్రత్తగా స్కిప్ చేశారు మీరు. నేను ఇంకో మాట చెప్తాను, బీజేపీ చాలా స్పష్టంగా ఉంది. బీజేపీ ఇప్పుడే కాదు, జనతా పార్టీలో కూడా అందుకోసం ఎగ్జాంపుల్ సిద్ధాంతాలను బీజేపీ మూలమైనటువంటి అంశాలను ఎక్కడా వదులుకోలేదు కూడా. అధికారం ఉంటదా ఉండదనే సంగతి వేరే, అది తృణమూల్ కాంగ్రెస్ బీజేపీతో కలిసింది కానీ బీజేపీ బేసిక్ ఐడియాలజీని వదిలిపెట్టుకోలే. అస్సాంలో ఏజీపీతో కలిసింది, బేసిక్ ఐడియాలజీని వదిలిపెట్టుకోలే. అందుకోసమని ఎవరితో కలిసి ఉన్నా మూలమైన సిద్ధాంతాన్ని వదిలిపెట్టుకోలేదు కాబట్టి అనేక సందర్భాల్లో కొంచెం ఘర్షణ కూడా వస్తుంది మిత్రపక్షాల మధ్యలో. కాబట్టి ఇది ఈవెన్ వాజ్పేయి గారి ప్రభుత్వంలో కూడా ఈ సమస్య జరిగింది. మీకు ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్తాండి. వాజ్పేయి గారి కాలంలో తృణమూల్ కాంగ్రెస్ నేత మమతా బెనర్జీ గారు ఏ పోర్ట్ఫోలియో లేకుండా 3 నెలలు 4 నెలలు మంత్రిగా ఉంది. ఆమె అడిగింది మేము ఇవ్వము, తీసుకుంటా ఉంటావా పోతావా అన్నంత అంతర్గతంగా జరిగినటువంటి చర్చ. ఏ పోర్ట్ఫోలియో లేకుండా ఉండింది ఆమె మంత్రిగా. అది మీరు పుల్లారావు గారి పెద్దలు నాకు తెలిసినంత గుర్తున్నంత వరకు అది సమాచారం. కాబట్టి ఎంత పెద్దోళ్ళనైనా అక్కడే ఆపిపెట్టినటువంటి చరిత్ర బీజేపీకి ఉంది. కాబట్టి బీజేపీ ఓన్ దీని సిద్ధాంతంతో ఓన్ మా మార్గం రాజమార్గం అండి. మిగతా వాళ్ళు వస్తున్నారు, రేపు పోతారా. వాళ్ళ రాజకీయ అవసరాలు కూడా అందులో ముడిపడి ఉంటాయి. వాళ్ళ రాజకీయ అవసరాలు జేడీఎస్ కర్ణాటకలో ఏం చేస్తుందో మనం చూస్తున్నాం. ఇప్పుడు ఎవరి రాజకీయ అవసరాలు జేడీఎస్ సైలెంట్ అయిపోయింది. చాలా వస్తా సైలెంట్ ప్లేయర్ల గురించి కూడా మాట్లాడు. తులసిరెడ్డి గారు, పుల్లారావు గారి అనాలిసిస్ లో నాకు తెలిసి మీకు ఆనందాన్ని ఇచ్చిన ఒక విషయం బహుశా ఇచ్చుంటే, రాహుల్ గాంధీ గతంతో కంపేర్ చేసుకుంటే చాలా స్ట్రాంగ్ గా అవుతున్నాడు. అంటే పొలిటికల్ గా సరే, నైతికంగా ఎవరి మిత్రులు ఎవరి శత్రువులు, అసలు రాజకీయాలకి నైతికతకి మరి ఎంత దగ్గర ఎంత దూరం ఉంటుందో మీరే చెప్పాలి. అదొక విషయం. కానీ నేను చదువుతుంటే ప్రియాంకకు కీలక బాధ్యతలు అప్పగించే దిశగా, నిర్మాణపరమైన భారీ పునర్వ్యవస్థీకరణ దిశగా కాంగ్రెస్ లో అడుగులు పడుతున్నాయి అనేది. ఎందుకని ఒకవేళ రాహుల్ గాంధీ అంత స్ట్రాంగ్ గా అయ్యి రేపు పొద్దున అందరూ నా వెనకాలే వచ్చి నుంచుని ఎస్ సార్ మీరు చెప్పిందే మేము చేస్తాం, ఏదో ఒకటి చేద్దాం, కనీసం మేము నిలబడతాం, మేము బతుకుతాం అనే పరిస్థితులకు తీసుకొచ్చినప్పుడు మరి ఇంత మార్పులు చేర్పులు జరగడానికి కారణం ఏంటి? ప్రియాంక గాంధీ కూడా రాహుల్ గాంధీ సైన్యంలోనే పనిచేయాలి కదా, బహుశా సైనిక అధ్యక్షురాలుగా. అన్మ్యూట్ మోడీని అనొచ్చు కదా. మోడీ అమిత్ షా ద్వయం ఎందుకంటారు? ఓకే, మోడీని అనొచ్చు కదా. కాబట్టి ఒక్కొక్కసారి ఒకరు ఉంటారు, ఇద్దరు ఉంటారు, ముగ్గురు ఉంటారు. సో మోదీ అమిత్ షా ద్వయం వర్సెస్ రాహుల్ ప్రియాంక ద్వయం అంటారు. వచ్చేసి ఆవిడ ఒక సమ్మోహన శక్తి. ఆవిడ ఎవరన్నా కాదన్నా వచ్చేసి దేశ 147 జనాభాలో డెఫినెట్ గా ఇందిరాగాంధీ ఒక సమ్మోహన శక్తి. ఆవిడ ఎవరు కాదని లేని వాస్తవం అది. ఎస్పెషల్లీ సౌత్ ఇండియాలో ఆవిడ ఒక సమ్మోహన శక్తి. దేశమంతా ఉన్నప్పటికీ సౌత్ ఇండియాలో డెఫినెట్ గా వచ్చేసి ఆవిడ ఆల్రెడీ అనేక సందర్భాల్లో పార్టీకి ప్రచారం చేసింది. నవ్వు ఎంపీ డెఫినెట్ గా సేవలు వచ్చేసి పార్టీకి అవసరము ఆవిడ ఇస్తుంది. తర్వాత ఇక్కడ మనం ఇండియా కూటమి నుండి డిఎంకే అవుట్ అయిన దాని గురించి మాట్లాడుకుంటున్నాం. ఎన్డీఏ కూటమి నుండి ఎన్ని పార్టీలు బయటికి పోయినాయి, ఎన్ని పార్టీలు లోపలికి వచ్చాయి, మళ్ళా బయటికి పోయినాయి. మరి దీన్ని కాపాడుకోలేకపోయి మోడీ అమిత్ షా వచ్చేసి పెళ్లిరున్నామా? శివసేన సరే మా గురించే చెప్పారు మేముని, మీరిద్దరు ఎందుకు విడిపోయారు? మీరిద్దరు వచ్చేసి హిందూకు పెద్ద ఛాంపియన్స్ అనుకుంటున్నారు కదా, మరి ఎందుకు విడిపోవాల్సి వచ్చింది? తర్వాత వచ్చేసి శిరోమణి అకాలీదళ్ ఏఐడిఎంకే ముందు పార్లమెంట్ ఎన్నికలకు ముందు విడిపోయింది. పార్లమెంట్ ఎన్నికలు సెపరేట్ కంటెస్ట్ చేశాయి, మళ్ళీ తర్వాత అలా కలిశాయి. తర్వాత టీడీపీ, మన రాష్ట్రంలో టీడీపీ చంద్రబాబు నాయుడు మోడీని విమర్శించినంత మేము కూడా విమర్శించాలా, రాహుల్ గాంధీ కూడా విమర్శించాలా? ఎన్ని మాట్లాడినాడు అంటే బీజేపీ మసీదులు కూల్చే పార్టీ, మాది మసీదులు నిర్మించే పార్టీ. ఇంకా మాట ఏమంటే భార్యకు న్యాయం చేయలేని వాడు, భార్యకు గౌరవం లేని వాడు ఇంకా దేశ మహిళలకి ఏమి ఇస్తాడు? మేము కూడా ఆ మాట అన్నాడు చంద్రబాబు నాయుడు. ఇప్పుడు మన వాళ్ళిద్దరు వచ్చేసి సిద్ధాంతమైనటువంటి పొత్తంట. జనసేన ఉన్నాడు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఎన్డీఏలో కూడా అప్పుడు. తర్వాత జనసేన ఏమన్నారు? ఇది బీజేపీ నార్త్ ఇండియన్ పార్టీ, ఇది హిందీ వాళ్ళ పార్టీ, ఇది సౌత్ ఇండియాకి వ్యతిరేకము, ఇదే విధంగా సాగితే దేశం సౌత్ ఇండియా విడిపోతాది. తర్వాత 2 పాచిపోయిన లడ్లు ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ కు అని ఇప్పుడు వచ్చేసి ఎక్కలేని మిత్రులంట. ఇది సైద్ధాంతిక పొత్తంట. కాబట్టి నేను ముందే చెప్పాను, ప్రతి పార్టీ సెపరేట్ పార్టీ, అది జాతీయ పార్టీ కావచ్చు, ప్రాంతీయ పార్టీ కావచ్చు, వాళ్ళ అవసరాల దృష్ట్యా వచ్చేసి కోటి విద్యలు కూటి కొరకు అని చెప్పేసి నేను ఆ పార్టీని కాదు, ఏ పార్టీ అయినా సరే
ప్రెసిడెంట్ గారు ఈ సెపరేటిజం అంటే పొలిటికల్ సెపరేటిజం దృష్టితో మీరు పనిచేయడం వల్లే ఐఎన్డిఏ కూటమి బలంగా హడావుడిగా స్టార్ట్ అయ్యి ఇవాళ ఈ పరిస్థితికి వచ్చింది అంటాను నేను. నేను ఎన్డీఏ కూడా ఇప్పుడు చెప్పిన పేర్లన్నీ ఎండ్ ఆఫ్ ది డే లెడ్జర్ మనం ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ ఏం చేస్తాం, ఎన్ని ఖర్చులు పెట్టినా ఎన్ని అకౌంట్ ఏం చేసినా బ్యాలెన్స్ అయిందా లేదా కదా చూసుకుంటాం. బీజేపీ అది చేయలేదు. ఎన్డీఏ ఏం బ్యాలెన్స్ అయిందని కాంగ్రెస్ వచ్చేసి ఇప్పుడు మన వెస్ట్ బెంగాల్ లో కంటెస్ట్ చేస్తున్నారు. ఏం పొత్తులో కంటెస్ట్ చేశారా? అక్కడ వామపక్షాలు బీజేపీ కాంగ్రెస్ టీఎంసీ సెపరేట్ గా పోటీ చేశారు. పేరుకే ఇండియా కూటమి, కానీ వచ్చేసి సెపరేట్ గా పోటీ చేసింది. లెఫ్ట్ సెపరేటే, కాంగ్రెస్ సెపరేటే, తృణమూల్ సెపరేటే. కాబట్టి అక్కడ దానివల్ల వచ్చేసి ఇప్పుడు కాంగ్రెస్ వచ్చే నష్టం ఏమేంటే అక్కడ. అదేవిధంగా ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్ లో సెపరేట్ గా పోటీ చేశారు. ముందే చెప్పేశారు కాంగ్రెస్ సెపరేట్, ఆమ్ ఆద్మీ పార్టీ. మేము వచ్చేసి ఒక డిఎంకే వరకు వచ్చేసి మేము ఎన్నికలకు ముందు పొత్తు పెట్టుకుంది ఒకటి వచ్చి దానికి ఆన్సర్ చెప్పొచ్చు, కానీ మిగతా వచ్చేసి ఇప్పటికి పేరుకే తప్పని చేసి అక్కడ ఎన్నికల్లోనే సెపరేట్ పోటీ చేశాం కదంట. ఇప్పుడు కొత్తగా వచ్చి నష్టం ఏమంటాను వచ్చేసి నాకు అర్థం కాకుండా ఉంది. కాబట్టి ఇది ఖచ్చితంగా పుల్లారావు గారు చెప్పినట్టు ఈ ఇండియా కూటమి కదా ఆఖరికి ఇది వర్సెస్ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ, రాహుల్ వర్సెస్ మోడీ అంతే జరగబోయేది. అంటే బలమైన కూటమి లేకపోయినా మేము ఈసారి మోదీని ఓడించగలము అని చెప్పదలుచుకున్నారా? మీరన్న కొత్తగా మీరు కాయిన్ చేసిన రాహుల్ ప్రియాంక ద్వయం తప్పదు కదా. ఇప్పుడు వచ్చేసి రేపు ఉత్తరప్రదేశ్ ఉంది. ఉత్తరప్రదేశ్ లో వచ్చేసి దానికి ఇద్దరికి సింబియాసిస్ ఉపయోగపడుతుందనుకుంటే ఎస్పీ కాంగ్రెస్ కలుస్తాయి, లేకుంటే ఎవరు సెపరేట్ చేస్తారు. అది అవకాశం ఉంటుంది అనుకుంటే వాళ్ళు కానీ మా కానీ కాంగ్రెస్ మీద అభిమానంతో వస్తాడా ఎస్పీ ఏమన్నా? కాబట్టి ఈ విధంగా మోడీ చంద్రబాబు మీద అభిమానంతో వచ్చాడా? ఇక్కడ ఏమీ లేదు, సంథింగ్ ఇచ్చి పెడతా నథింగ్ వచ్చారు. కానీ ఎవరెవరు అవసరాల దృష్ట్యా వాళ్ళు వచ్చేవాళ్ళే తప్పని చేసి కానీ ఫైనల్ గా 2029 ఎన్నికలు రాహుల్ వర్సెస్ మోడీ జరుగుతుంది, కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ జరుగుతుంది. మిగతా కొన్ని ప్రీపోల్ అరేంజ్మెంట్ అలా ఉండొచ్చు, కొన్ని త్వరగా పోస్ట్ పోన్ ఉంటాయి. కానీ ఖచ్చితంగా ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. అంటే మార్పు కోరుకోవడం సహజము. ఉంటుంది కదా, ఇండి బ్లాక్ ఉంటుంది కదా ఎన్నికల దాకా. ఏమంటారు? ఐఎన్డిఏ బ్లాక్ ఎన్నికల వరకు ఉంటుంది కదా అంటున్నాను నేను. ఈ సందర్భాన్ని బట్టి ఉంటుంది. చెప్తుంది కదా మనం వచ్చేసి అందరూ కలిసి మహిళా బిల్లుకు సంబంధించి డీలిమిటేషన్ లో సక్రమంగా లేదని చెప్పి ఉన్నారు. తర్వాత వచ్చేసి కొన్ని సందర్భాల్లో ఇప్పుడు వైకాపా టీడీపీ వచ్చేసి అనేక సందర్భాలు మరి ఇండియా వైకాపా ఏ కూటమి ఉందని చెప్పాలా? వాళ్ళ ఇష్యూ బేస్ మీదనో లేకుంటే అవసరం బట్టి చేస్తున్నారు. కానీ ఏ పార్టీ అయినా సరే వాళ్ళ అవసరాన్ని బట్టి బ్లాక్ గానీ ఏముంది వచ్చేసి ఎన్నికలప్పుడే వైరు పక్షాలే కంటెస్ట్ చేసినప్పుడు ఇప్పుడు వెస్ట్ బెంగాల్ తృణమూల్ కాంగ్రెస్ కంటెస్ట్ చేసింది, మేము కంటెస్ట్ చేశాం. ఇంకా కూటమి బ్లాక్ అని ఏముంది అర్థానికి? బీజేపీకి వ్యతిరేకంగా సందర్భోచితంగా వాళ్ళు కానీ మేము కానీ కలిసి ఉండేమే కానీ లేకుంటే ఇక్కడ వచ్చేసి ఎవరి ప్రయోజనాలు వల్లగే కదా. అక్కడ బ్లాక్ అని ఏముంది వచ్చేసి ఆమ్ ఆద్మీ పార్టీ ఏ రోజు బ్లాక్ లో ఉన్నదని పేరుకే బ్లాక్ తప్పని చేసి గోవాలో పోటీ చేస్తారు. 8వ తేదీ సమావేశం అవుతోంది బ్లాక్. అవును, వచ్చేసి ఇప్పుడు ఉండే కాబట్టి కొన్ని సందర్భాల్లో అందరూ కలిసి కొన్ని బిల్లులు వ్యతిరేకించాం కాబట్టి ఆ సందర్భంగా వచ్చే వాళ్ళు వస్తారు ఇష్యూ బేస్డ్ గా. సో నాకు గవర్నమెంట్ ఫామ్ చేస్తుందా రేపు ఏమన్నా కాంగ్రెస్ ఏమన్నా ఈ మీటింగ్ పెట్టి గవర్నమెంట్ ఫామ్ చేస్తుందా? అదే నాకు డౌట్ వచ్చింది. అంటే గవర్నమెంట్ ఫామ్ చేయడానికి ప్రణాళికలు రచించుకోవడానికేమో నేను అనుకున్నా, పుల్లారావు గారు కాదేమో. సో ఇప్పుడు జేడీఎస్ కుమారస్వామి ఆయన కేంద్రంలో భాగస్వామి మంత్రిగా ఉన్నారు. జేడీయూ ఒక టైంలో నేనే ప్రధానమంత్రి అన్న కామ్గా ఇవాళ రాజ్యసభ రేపు కేంద్ర మంత్రి ఇస్తారు. టీడీపీ కీలక క్రూషియల్ పార్ట్నర్, ఇవాళ ఇందాక విమర్శల గురించి మాట్లాడుకున్నాం. బీజేడీ అక్కడే చతికిలబడి అసలు పాపం ఆయన కంప్లీట్ గా అక్కడ సైలెంట్ అయిపోయిన పరిస్థితి. డిఎంకే వైసీపీ లాగే మధ్యలో ఉంటుందా రేపు పొద్దున్న? తర్వాత ఎస్పీ ఏమన్నా జరగచ్చు అన్నారు ప్రకాష్ రెడ్డి గారు. శివసేన అది కూడా ఏమన్నా జరగచ్చు. ఏఏపీ అది సైలెంట్ అయిపోయింది. టీఎంసీ. సో నా పాయింట్ ఏంటంటే ఇవాళ తులసిరెడ్డి గారు చెప్పిన దాన్ని బట్టి 98 or 99 వర్సెస్ 240 రేపు అలాగే జరగబోతోందా ఎన్నిక అనేది? ఏం లేదు, మనకి ఇంకా చాలా టైం ఉన్నది. 2027లో ఉత్తరప్రదేశ్ అది దాటాలి బీజేపీ. 28లో అతి కీలక కర్ణాటక తెలంగాణ ఎలక్షన్స్ ఉన్నాయి కాంగ్రెస్ పార్టీకి బీజేపీకి. ఆ ఎలక్షన్ లో కర్ణాటక తెలంగాణ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఇంకేం అక్కర్లేదు. ఈ 2 రాష్ట్రాలు చక్కటి కామధేనును మేనేజ్ చేసుకోవచ్చు, పోరాడొచ్చు. సో దేఫో మీరు 2029 వరకు జ్యోతిష్యం చెప్పాలంటే కష్టం.
వచ్చే సంవత్సరంలో చాలా డెవలప్మెంట్స్ అవుతాయి. అది మన గవర్నమెంట్ లో ఈ సరిగ్గా హ్యాండిల్ చేయకపోతే ఇష్యూ అన్పాపులర్ అయిపోతారు రోజు రోజుకి. పార్లమెంటరీ డెమోక్రసీ చైనా రష్యా కాదు. రోజు రోజు కేర్ఫుల్ గా ఇవాళ నీట్ ఎగ్జామ్ మీద పెద్ద ఎత్తున అంటే 20-25 లక్షల మంది విద్యార్థులు, వాళ్ళ తల్లిదండ్రులు, ఇవంతా ఒక వ్యవస్థ, ఒక 40-50 లక్షల మంది చాలా వ్యతిరేకతతో ఉన్నారు. అందుకే ప్రధానమంత్రి నేనే హ్యాండిల్ చేస్తానంటే ఒక విషయం పుల్లారావు గారు, ఈ కాక్రోచ్ జనతా పార్టీ అని పెట్టిన వాళ్ళంతా రేపు 6వ తారీఖు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పి ఆ ఇంటి ముందుకు నిరసనకు ధర్నా కూర్చోబోతున్నారు. కరెక్ట్. అది మోడీ గారిని నేనే విమర్శించట్లేదు. ఫారెన్ పాలసీ, డిఫెన్స్ చాలా విషయాల్లో అద్భుతంగా చేశారు. ఆయన లాంగెస్ట్ టర్మ్ ప్రైమ్ మినిస్టర్ అవి రేపో మాపో అవుతున్నాడు, బాగానే ఉన్నారు, నేనేం క్రిటిసైజ్. కానీ మంత్రులు పర్ఫామ్ చేయని వాళ్ళని తలుపు చూపెట్టి బయటకు పంపించారు. రాహుల్ గాంధీ చేసేదే. జయంతి నటరాజన్ని 2013-14లో ఆమె కరప్ట్ అని తెలియగానే గట్లో తీపిచ్చేస్తా అన్నాడు. గట్లో తీపిచ్చేశాడు జేటీ నటరాజన్. ఎందుకు చేయరు ధర్మేంద్ర ప్రధాన్ని? లక్షల కోట్లు మన ఏదో మళ్ళీ అడిదిద్దుకుంటా ఎన్నో తప్పులు చేశాడు. బయట బొమ్మదారు చేయకపోతే వాళ్ళే సఫర్ అవుతారు. ఎవరు రాజు గారిని ఎవరూ కాయలేరు. ఎన్ని ఏనుగులు వచ్చినా ఆయన కాసుకోవాలి. అది చేయకపోతే ఇలాగా ధర్మేంద్ర ప్రధాన్ ఒక మినిస్టర్. దానికి ఏమైనా ఎక్కువ అంటే మా ఫ్రెండ్ ప్రకాష్ రెడ్డి గారి కోపం వస్తుంది. ఐ డోంట్ వాంట్ దట్. ఈజ్ రెస్పెక్టెడ్ మ్యాన్. ఆయన హ్యాండిల్ చేయలేనప్పుడు విమానం హ్యాండిల్ చేయలేని వాళ్ళు లారీ డ్రైవర్ని వచ్చి కూర్చోబెడితే ఎలాగా? తీసేయాలి. గుడ్ ప్రైమ్ మినిస్టర్ మస్ట్ బి ఎ గుడ్ బుచర్. హ్యారెల్ మ్యాక్మిలన్ కషాయోడు లాగా ఉండాలి ప్రైమ్ మినిస్టర్. నువ్వు సరిగ్గా పనిచేయలేదు, లేకపోతే నువ్వు కరప్ట్, మళ్ళీ తీసే గెలవు. అది చేయకపోతే ఎలాగా? ఇంకా ప్రధాన ఇప్పుడు రైతు చట్టాల వ్యతిరేక ఉద్యమం తర్వాత జరగబోతోంది, అతిపెద్ద ఉద్యమంగా మారిపోతుందా ఇప్పుడు జరగబోయేది ఆ స్థాయిలో? మళ్ళీ చెప్పండి ఒకసారి. రైతు చట్టాలకు సంబంధించి వ్యతిరేక ఉద్యమం భారీ స్థాయిలో అదంతా అది ఏమీ ముఖ్యత కాదండి. రైతు చట్టాలు ఆ స్థాయిలో ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం అది కాక్రోచ్ లాంటి పార్టీలు సోషల్ మీడియాతో వాళ్ళ నాయకత్వం ఏదో విజయ్ గెలిచాడంటే విజయ్కి ఎన్నో కలిసి వచ్చింది, వాళ్ళ మీద వ్యతిరేకం వచ్చేసింది. సేమ్ ఫేసెస్ 60 సంవత్సరాలు బట్టి ఉన్నారు, ఎన్నో కలిసి వచ్చింది వాళ్ళు చేసిన తప్పులు. ఇదంతా మీడియాలో సోషల్ మీడియా. కానీ జాగ్రత్తగా ఉండాలి. ఎవరైనా ఒక రాయి వేసేదే నొప్పి లేదు అనుకోకూడదు. కేర్ఫుల్ గా క్రిటిసిజం అని వెల్కమ్ చేయాలి, సరిదిద్దుకో. నాకు ఇంకొక పాయింట్ చెప్పండి పుల్లారావు గారు. తులసిరెడ్డి గారు అన్నది మోదీ అమిత్ షా ద్వయం అంటారు, అలాగే రాహుల్ ప్రియాంక జియో ద్వయం రేపు వర్సెస్ మిగతా వాళ్ళు వచ్చేవాళ్ళు వస్తారు లేకపోతే లేదు అని. ఈజ్ దట్ సో ఈజీ? పోయింది. రాహుల్ గాంధీ గారు ఇంటెలిజెంట్ మ్యాన్. డైనాసిటీస్ అంటే దేశంలో వ్యతిరేకం వచ్చిన ఆయనకి తెలుసు, అందరికి తెలుసు. కేరళలో కూడా సతీష్ అనే వ్యక్తి వ్యతిరేకంగా చీఫ్ మినిస్టర్ సంపాదించుకున్నాడంటే వాళ్ళు లోకు అయిపోయారు. అక్కడికి వెళ్ళి పోటీ చేయటం, లేకపోతే గాంధీ ఫ్యామిలీ అంటే అసలు అగ్గగలాడిపోయేవారు. ఫెమిలియారిటీ అదేం అవ్వో. డైనాసిటీస్ అంటే దేశంలో వ్యతిరేకం ఉండాలి. మమతా బెనర్జీ ఉన్నాయి, స్టాలిన్ ఉన్నాయి, పినరాయి విజయన్ ఆయన అల్లుడు ఉన్నాయి. అల్లుడు మంత్రుల్లో పెట్టుకున్నారు లెఫ్ట్ పార్టీ చీఫ్ మినిస్టర్. ఎలాగా? అవన్నీ వాళ్ళు కూడా చాలా స్మార్ట్ పీపుల్. కొంతవరకు చేయరు, ఎవరినో పెట్టుకుంటారు. మనం మంచి అపోజిషన్ ఉండాలి, ఎప్పుడు ఎదురు చూడాలి, మంచి ప్రభుత్వం ఉండాలి. సో ఎన్డీఏ కూటమి ఎన్నికల వరకు ఎంతో కొంత బలంగా ఉంటుందా, కంప్లీట్ గా విచ్ఛిన్నం అయిపోయే పరిస్థితి కనిపిస్తుందా? బాగానే ఉంటుంది, బలంగానే ఉంటుంది. ఎందుకంటే కర్ణాటక, తెలంగాణ 2 రాష్ట్రాలు మెయింటైన్ చేయగలరా లేరా? సో మీకు పరీక్ష. ప్రకాష్ రెడ్డి గారు, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ ఈ 3 రాష్ట్రాల ఫలితాలు వచ్చే సార్వత్రిక ఎన్నికలను డిసైడ్ చేయబోతున్నాయా? ఒప్పుకుంటారా కాదా? ఒప్పుకుంటాను సార్. ఉత్తరప్రదేశ్ ఒప్పుకుంటున్నారా లేదా? సార్ ఒప్పుకుంటారా చెప్తున్నా సార్ నేను. ఎందుకు అంటే ఉత్తరప్రదేశ్ బీజేపీకి చాలా క్రూషియల్ కూడా. 80 పార్లమెంట్ సీట్లు ఉన్నటువంటి రాష్ట్రం అది. మేము అధికారంలో ఉన్న రాష్ట్రం, 10 సంవత్సరాల నుంచి అధికారంలో ఉంటున్న రాష్ట్రం కాబట్టి అక్కడ ఖచ్చితంగా బీజేపీకి చాలా క్రూషియల్ కూడా. బెంగాల్ ఎంతైతే క్రూషియల్, ఇంత టీవీ డిబేట్లో చాలా మంది అడిగేవాళ్ళు తమిళనాడు, బెంగాల్లో మీకు ఏది చాలా ప్రాముఖ్యం, పొలిటికల్ రాజకీయమైనటువంటి విషయం అంటే బెంగాల్ గెలవడం అనేది దేశాన్ని గెలిపించినట్లు లెక్క, బీజేపీ ఐడియాలజీని గెలిపించినట్లు లెక్క. బెంగాల్లో కనుక బీజేపీ గెలిస్తే తమిళనాడు సరే అది ఇటు అటు మారుతుంటాయని. ఇదే విషయంలో కూడా మళ్ళీ నేను చెప్తున్నా, ఉత్తరప్రదేశ్ లో కూడా బీజేపీ గెలవడం అనేది చాలా 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 క్రూషియల్. చిన్న క్రూషియల్ అని అంటలే. కేరళ, కర్ణాటక, తెలంగాణ గెలవటం కంటే ఎక్కువ నేను ఒక అడుగు ముందుకే చెప్తున్నా, ఒక అడుగు ముందుకు. ఎందుకంటే చాలా 4 లాంటి 5 రాష్ట్రాలకు సమానం.
5 తెలంగాణలకు సమానం కాబట్టి చాలా క్రూషియల్ కూడా. పార్లమెంట్ ఎలక్షన్స్ యొక్క నెంబర్ గేమ్ కనుక క్యాలిక్యులేట్ చేసి ఉంటే చాలా క్రూషియల్, అంత డౌటే లేదు. కర్ణాటక ఎలక్షన్స్ కానీ తెలంగాణ ఎలక్షన్స్ కానీ కాంగ్రెస్ పార్టీకి వారు చెప్పినట్టు గంగగోవు లాగా ఉండేటువంటి కాంగ్రెస్ పార్టీకి అది ఖచ్చితంగా దెబ్బ తగ్గుతుంది. 2 రాష్ట్రాలకు గెలవకపోతే ఖచ్చితంగా దెబ్బ తగ్గుతుంది. సరే, గుజరాత్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ ఇవన్నీ ఎలక్షన్స్ ఉన్నాయి, ఇంకా ఒక రాష్ట్రం అని కాదు, ఇంకా చాలా రాష్ట్రాలు ఉన్నాయి. మోదీ వర్సెస్ రాహుల్ గాంధీ అండ్ ప్రియాంక గాంధీ. నేను పుల్లారావు గారు చెప్పిన ఒక విషయం స్పందిస్తూనే మళ్ళీ చెప్తాను సార్. మోడీ వర్సెస్ రాహుల్ గాంధీ అనేది చాలా స్పష్టం. ఏంటంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ప్రతి అంశాన్ని, ఏ సంఘటన కూడా ఈ రోజు దేశ రాజకీయాలలో చరిత్రలో 70 ఏళ్ళు కాదు 100 ఏళ్ళు 200 ఏళ్ళ చరిత్రలో కూడా మనం రాజకీయాలలో అంటే ప్రజాస్వామ్య చరిత్రలో ఎప్పుడు కూడా ప్రతి సంఘటన ఒక స్పార్క్ లాగానే బయటకు వస్తుంది సార్, ఒక నిప్పు రవ్వ లాగానే బయటకు వస్తుంది. అది ఎమర్జెన్సీ వ్యతిరేక పోరాటం కావచ్చు, లేదా ఇంకొక కాక్రోచ్ జనతా పార్టీ అలాంటి ఒక నిప్పురవ్వ కాబోతోందా? నేను అందుకోసం మీరు ఆ నిప్పురవ్వను అక్కడే పోతుందంటే నా నిప్పురవ్వ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మా మీద ఉందని చెప్తున్నా. వారు చెప్పిన పాయింట్ మంటలు అవ్వకుండానే వెళ్ళిపోతుంది అంటారు. పోతుంది, దానికోసం మా రాజకీయ ఎత్తుగడ ఉంటుంది. కంక్లూడ్ చేసేద్దాం, టైం అయిపోయింది. కాదు, వచ్చే ఎన్నిక ఐఎన్డిఏ బ్లాక్ వర్సెస్ ఎన్డీఏనే జరుగుతుందా? అసలు ఇండియా అలయన్స్ ఇట్లా ఉంటుందని మనం కూడా ఊహించలేమండి రిషి గారు. ఎలక్షన్స్ కంటే ముందే ఇండియా అలయన్స్ వచ్చింది, అంత ముందు కూడా మొన్న 2024 కంటే ముందు కొద్ది రోజుల ముందే వచ్చింది. కాబట్టి రాజకీయ సమీకరణాలు మారుతాయి, పునః జరుగుతాయి, వీళ్ళు అటుపోతారు, వస్తారు, ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి మనం వేచి చూడాలి. డైనమిక్ గా ఉంటాయి, గతిగా కలిసి ఉంటాయి. కాబట్టి ఇప్పటికే మనం 3 ఏళ్ల నాడు జరగబెట్టిన అంశాలను ఇప్పటిదాకా మనం చూసుకోవద్దు. కాకపోతే నేను మళ్ళీ చెప్పిన ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ తర్వాత జరగబోయే ఎన్నికలు కర్ణాటక కాబట్టి గుజరాత్ కూడా ఉంటుంది, కానీ గుజరాత్ లో పెద్దగా మార్పులు చేర్పులు ఏమి పెద్దగా జరిగేది లేదు. కర్ణాటక కూడా క్రూషియల్ ఫర్ కాంగ్రెస్ పార్టీ, ఫర్ బీజేపీ ఉత్తరప్రదేశ్ ఇస్ క్రూషియల్. థ్యాంక్ యూ ప్రకాష్ రెడ్డి గారు, పుల్లారావు గారు, తులసిరెడ్డి గారు. ఇది